నియంత్రణ పాలనకు చరణ గీతం పాడాలని, ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో సుఖంగా ఉండాలని, యానం ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఒక నియంత పాలనకి ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడున్నానో, ఎంత కష్టపడ్డానో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఉన్నారు. శనివారం స్థానిక బెజవాడ గార్డెన్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ, మల్లాడి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, అటు పుదుచ్చేరిలో ఇటు ఆంధ్రాలో ప్రగల్భాలు పలికి ఇప్పుడు యానంలో ఎలా పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మల్లాడి కృష్ణారావు గారు మాజీ మంత్రి అని చెప్తూ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి పూర్తిగా అందరి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు కూడా నేను రాజకీయాలు వద్దు, నాకు కేవలం రాజశేఖర రెడ్డి గారికి సేవ చేసుకుంటాను అని కుటుంబానికి అని చెప్పి మరి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చి నేను యానానికి పెద్ద పాలేరులాగే పనిచేశాను తప్ప నాకే ఇబ్బంది లేదు, ఏం అవసరం లేదంటూ మరి కొత్తగా నామినేషన్ వేయడం. ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి సేవ చేసుకుంటానని చెప్పిన మల్లాడి ఎన్నికల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యసభ సీటు అవకాశాలు గల్లంతి కావడంతో చేసేది లేక పోటీలో దిగారా అని ప్రశ్నించారు. తాను గెలిస్తే అద్భుతాలు సృష్టిస్తానని చెప్తున్న మల్లాడి గత 30 ఏళ్ల పాటు యానంకి ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ 30 ఏళ్ల పాలనలో ఈ రోజు వచ్చి చెప్తున్నారు. నా 5 ఏళ్ళు కూడా ఆయన 30 ఏళ్ల పాలన అంటే ఏంటి అని అనుకుంటారు మీరు. ఈ 30 ఏళ్ల పాలనలో కూడా కోరుకునేది ఒకటే, ఆ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మొన్న 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కొత్తగా ఆయన మళ్ళీ గెలిచేస్తే 100 ఎకరాలు ఇస్తాను, మళ్ళీ గెలిచేస్తే ఎన్ఎంఆర్లకి పర్మనెంట్ చేసేస్తాను, మళ్ళీ గెలిచేస్తే అన్ని చేసేస్తాను. గత 5 ఏళ్లలో కేంద్రం ఎన్డీఏ అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉండి ఏమి చేయని మల్లాడి ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే ఏదో చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన తనకు ఏ పని చేయకుండా అనేక అడ్డంకులు సృష్టించారని, దానివల్ల యానం ప్రజలు నష్టపోయారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అవమానాలకు గురి చేసినా ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో పనిచేశానని తెలిపారు. తన పదవి కాలంలో ప్రజలు ఉద్యోగుల స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి మల్లాడి నిలబెట్టిన యానం ప్రజలు ఓడించారని, అయినప్పటికీ తన విధులకు అడ్డు తగులుతూ నియంత్రణ వ్యవహరించారని ఆరోపించారు. మల్లాడి 30 ఏళ్లలో యానం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు తను గెలిపించే వారే కాదన్నారు. కనీసం ప్రజలకు ప్రాణాలు పోసే స్థితిలో కూడా యానంలో వైద్య సేవలు లేవని, ఈ పరిస్థితికి మల్లాడి కారణం కాదా అని ప్రశ్నించారు. కానీ ఆ రోజు ఎదురుగా వేల కుర్చీలు నిండిన రోజైనా కూడా ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన వైనం మీరు అందరూ కూడా చూశారు. ఈయన చివరి నిమిషం వరకు కూడా నిలబడ్డా అనే పరిస్థితి ఈయనకుంది. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నేను ఏదైనా కూడా కష్టం వచ్చినా, ఇబ్బంది వస్తున్నా నిలబడతామని చెప్పి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులను కూడా నాతో పాటు 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కూడా కేవలం ఒక సపోర్ట్గా సంతకాలు తీసుకుని మమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టారో మీరు అందరూ కూడా గమనించారు. కేవలం ఈరోజు ఈయన కొత్తగా ఈ 30 ఏళ్ళు ఈయన చేసుంటుంటే యానం ప్రజలు నన్ను గెలిపించాల్సిన అవసరం లేదు. మొన్న టైంలో ఎంతో మందికి ఉపాధి కల్పించి రీజెన్సీ పరిశ్రమను తెరిపిస్తే 3 నెలల్లో మూసివేసే విధంగా చేశారన్నారు. ఆయన 30 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, పరిశ్రమలు రాలేదని, కనీసం పూర్తి స్థాయిలో విద్యా వైద్యం కూడా అందడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అయినా యానం ప్రజలు విజ్ఞతతో ఆలోచించి హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అశోక్ కోరారు. ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో కూడా చూసి ఈరోజు పాత్రికేయ మిత్రులు కానీ ప్రజలను కూడా ఒకటే సూటిగా కోరుకునేది ఏంటి అంటే, యానంలో ఇప్పటికీ వైద్యం అనేది పూర్తిగా పేద ప్రజలకు అందుతుందా అనేది గమనిస్తే ప్రతి కుటుంబానికి కూడా ఎంతైతే ఇబ్బంది వస్తే నా చేతులారా కూడా స్వయంగా నా తండ్రి ఆస్తో నాకు నేను సంపాదించుకున్నదో లేకపోతే నేను మంచి చేద్దాం అనుకున్నదో ఈ చెయ్యి సరిపోయినంత వరకు కూడా పేద ప్రజలకి అండగానే నిలబడి ఉన్నావు. మొన్న 5 సంవత్సరాలు నువ్వు పని చేసి వాళ్ళకి దగ్గర అయ్యి అన్ని రకాలుగా కూడా చేస్తే ప్రజలే నిన్ను నిర్ణయించదురు. ఈ రోజు ఏంటి అంటే అహంభావంతో, అహంకారంతో కేవలం నేనే గెలవాలి, దానికి కొనడాలు, అమ్మడాలు, బేరాల్లో ఫోటోలు తీయించుకుని వచ్చిన వెంటనే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, యానం ప్రజలు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయించుకుని గత ఎలక్షన్లో కూడా ఎంతకంటే ఎక్కువ జనం నిలబడ్డారు, ఎంతకంటే ఎక్కువ ఫోటోలు వచ్చినాయి. అయినప్పటికీ యానం శాసనసభ్యుడిగా నన్ను ప్రజలు పంపించారు.